వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు గజిబిజి చేసేద్దాం కిచెన్లో అన్ని తురుముకుందాము. ఈరోజు మా వాడి ఫ్రెండ్ వచ్చాడు, వాడికి ఈరోజు ప్రయోగాలు చేసి పెడదాము అన్ని. చాలా రోజులు అయిందండి, నేను బీహార్ క్యాంప్కి వెళ్ళాను మీటింగు. క్యారెట్ తుడుముకుందాం, ఇలా చిన్నది తీసుకోండి, ఇలా చిన్నది తీసుకొని క్యారెట్ ఇలా తుడుముకుందాం. మా వాడి ఈరోజు ప్రయోగాలు చేస్తున్నాను అంతా. ఈరోజు వెజ్ ఐటమ్ చేస్తున్నానండి నేను, చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, ఈవినింగ్ ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇలాంటి చేసి పెడితే చాలా బాగుంటాయి. డిఫరెంట్ ఐటము. పన్నీర్ కూడా తుడమాలండి. ఇలాగ అన్ని చిన్నది తీసుకోండి, చిన్న ఊర దాంట్లో వచ్చేసింది చూడండి పన్నీరు, మొత్తం పన్నీరు. పచ్చిమిర్చి అండి ఇలా సన్న కట్ చేసుకోవాలి. ఇలాగా మధ్యకు చీలికలు చేసేసి ఇలా కట్ చేసుకోండి పచ్చిమిర్చి. కొత్తిమీర అండి, ఇలాగ దీన్ని కూడా సన్న కట్ చేసుకోవాలి కొత్తిమీర. ఇదండి క్యారెట్, మనం పన్నీరు ఇలా అన్ని తుడుపుకోవాలా. దీంట్లో కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి మనం దీంట్లో వేసుకోవాల్సింది జీలకర్ర, మిరియాల పౌడర్, తగినంత మనం సాల్ట్, ఇది సరిపోయింది. మన గోధుమ పిండి ఉంటుంది అన్నట్టు. కొంచెం గరం మసాలా, అంతే. మనం ఇప్పుడు చీజ్ కట్ చేసి ఇంట్లో వేయాలి. ఇప్పుడు ఇలా చీజ్ అండి అంతా ఇలా కట్ చేసుకోవాలి. మన పన్నీర్ తుడిమేం కదా, ఇది చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి చీజ్ అంతా. అలాగా ఇది ఇలా తీసుకొని ఇలా అంతా చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. మీకు గడ్డ అయితే కనుక ఇలాగనే పన్నీర్ లాగానే తుడుము పట్టుకోవచ్చు. మా దగ్గర గడ్డ అది లేదండి, అందుకని ఇవి అన్ని లేరుగా ఉన్నాయంత. ఇలా కలుపుకోవాలండి అంతా. పన్నీరు, క్యారెట్, చీజు, పెప్పర్ పౌడరు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం గరం మసాలా, ఇలా అంతా కలుపుకోవాలి మనం. చూడండి, ఇప్పుడు అసలైన విద్యానికి మొదలుగా. యుద్ధం ఇది కాదు, నూనెలు దూకేది యుద్ధం అంటారు. అది సరిపోతుంది. లోపల మనం చేసుకున్నాం. చపాతి పిండి, ఎర్రపిండి నేను కలిపి పెట్టుకున్నానండి పొద్దున. బాగా మెత్తగా నానాలి ఇది, అప్పుడు బాగా సాఫ్ట్గా ఉంటుంది. చిన్నగా ఇలా నిమ్మకాయ సైజు అంత తీసుకున్నాం. ఇంతవేం సరిపోతుంది మనకు, ఓ నిమ్మకాయ సైజు. ఇలాగన్నీ ఇలా చేసుకోవాలన్నీ. ఇలాగా ఇంతవేం చేసుకోండి, చాలా పతలాగా చేసుకోక, నీ మందం ఉండాలా. ఇలా అన్నీ వేసుకోండి. మనం ఇలా చేసుకోవాలండి అంతా. చూడండి, బాగా నేను ఇలా చేస్తాను, అలా చేయండి. తగ్గించు. ఇలా కొత్త ఇలా చేసుకోండి, టూ సైడ్. చీజ్ అవన్నీ బయటికి రాకుండా, పన్నీరు అవన్నీ ఇట్లా అచ్చులు కూడా ఉంటాయి, దీనితో వేసుకోవచ్చు. చూడండి, నేను వేస్తున్నా ఇప్పుడు. మళ్ళీ నిదానంగా ఇంకొకటి చూపిస్తాను, ఇది అయిన తర్వాత. చూడండి, ఆయిల్ సిమ్లో పెట్టేసి అలాగా
ఇలాగా పన్నీర్ చీజు, దీనిని కజ్జికాయలు అంటారు. కజ్జికాయలు అంటే ఎప్పుడు పప్పల పొడి పూర్ణంతో మళ్ళీ ఇటు పక్కకు తిప్పుకోవాలి. మా పిల్లలకి ఏం చేస్తున్నానో అర్థం కాక ఎన్ని పేర్లు పెట్టారో దీనిలోకి, ఇది చేస్తుంది అది చేస్తుంది, లాస్ట్ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఇట్లా వేసేసుకోవటం. అలాగా కొంచెం నూనె సిమ్లో పెట్టుకోండి, లోపల కొంచెం అంతా మెల్ట్ అవ్వాలి కదా. నొక్కేది కూడా తీర్చండు. అవునా, కనుక్కుంటారా? ఎవరు కనుక్కోరులే, నేను పేరు చెప్పనులే. మాకు ఒక హెల్పర్ వచ్చాడు నూనెలోటి బయటకు తీయడానికి అని చెప్తాను. చూడండి, ఒక్కొక్కరికి ఒకటి స్నాక్స్ పెట్టినా కూడా 5 మందికి అయితే ఇంకా పన్నీరు అవి అన్నీ కలిసి చూడండి. ఇట్లాంటివన్నీ మనకు బయట దొరకవు కదా, డిఫరెంట్గా బయట దొరికేటివి అందరు తినేటివి పెడితే థ్రిల్లే ఉంటుంది చెప్పు, వెరైటీ ఏముంటుంది. ఎవరు తిననివి ఎవరైనా చేసుకుంటే మనకు డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ పిల్లలకు కూడా మంచిది కదా, పన్నీర్ కానీ క్యారెట్ చీజు మనం వేసేటి పెప్పర్ పొడి. ఉత్త మిరియాలు తినమంటే తినరు, జీలకర్ర తినమంటే తినరు. ఇట్లా దానిలో అన్నీ కలిపేసామనుకో ఈ అయిపోయినాయండి. గ్యాస్ కట్టేస్తున్నాను. మా పిల్లలకు ఒక డౌట్, పల్లీల కజ్జికాయలు ఉంటాయి, పప్పుల కజ్జికాయలు ఉంటాయి, కొబ్బరి కజ్జికాయలు ఉంటాయి, నువ్వుల కజ్జికాయలు ఉంటాయి, ఈ చీజ్ పన్నీర్ కజ్జికాయలు ఏంటాయి ఇంత పెద్దగా ఉన్నాయని మా పిల్లలు ఆశ్చర్యపోతున్నారు. మా పిల్లలకు ముందు టేస్ట్ చూపిద్దాము. చూడండి ఇలా ఎంత బాగున్నాయి చూడండి, డిఫరెంట్గా. లోపల తింటుంటే పన్నీరు చీజు క్యారెట్ ఆ మసాలా ఆ మిరియాలు జీలకర్ర ఫ్లేవర్ అన్నీ చాలా బాగుంటాయి ఇవి. అందరు ట్రై చేయండి. ఈ కజ్జికాయలు చీజ్ పన్నీర్ కజ్జికాయలు ఎంతమందికి ఐడియా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి అంత చీజు అవన్నీ ఎలా ఉన్నది, మెల్ట్ అయిపోయి వద్దాం. చూడండి తినడానికి కూడా మొత్తం పన్నీరు చీజ్ అన్నీ మెల్ట్ అయిపోయినాయి. నేనైతే తినేస్తా ఇప్పుడు. చూద్దాం ఎలా ఉన్నాయో. కాలిపోతుంది. చాలా బాగున్నాయండి ఇవి. తినకన్నాను కొంచెం చాలా టేస్ట్ ఉన్నాయండి. మా పిల్లలకి ఇలా డిఫరెంట్ చేసి పెడుతున్నాను కాబట్టి మీరు కూడా చేసుకోండి. ఇవి ఎంతమంది తెలుసో నాకైతే ఖచ్చితంగా ఇవి చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరు చేసుకొని తిన్నాకైనా కామెంట్ చేయండి. నాకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, డన్.